నీ వెనకాల నేనున్నాను, పిలవరా అమ్మాయిని. ఒసై చదువుల రాక్షసి, పర్సెంటేజ్ బిచాచి, రావే బయటికి. అగ్నిపర్వతంలో లావా ఉంటే నా వెనక నా బావున్నాడే, రా బయటికి రా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏంట్రా అరుస్తున్నావు? నిన్న తిన్నవి చాలేదా? ఇంకా బుద్ధి రాలేదా? రాలా, కానీ మా బావ వచ్చాడు, నీ తోలు తీసి. పాత బస్తీ నుంచి పార్లమెంట్ దాకా లేడీస్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమంటే నువ్వేంట్రా అలా మాట్లాడతావు? యూజ్లెస్ ఇడియట్, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. అయినా ఇలా తయారయ్యంట్రా నువ్వు, నీ యదమోహం వేసుకుని అలా మాట్లాడతావేంట్రా? పార్టీ మర్చిపోయాడు బావా. పార్టీ ఏంటి? అదేనండి, ఎప్పుడు పార్టీలు, క్లబ్బులు, పబ్బులు, అదే వీడి పని. మైండ్ సెట్ మార్చుకుని ఎంసెట్ రాయమన్నాను, విన్నాడా? మెడిసిన్ చేయమన్నాను, నలుగురికి హెల్ప్ అవుతాడని, అది వినలా. అందుకే ఈడు మూసీ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయాడు, నేను కేంబ్రిడ్జ్కి వెళ్ళిపోయాను. రియల్లీ? మీరు కేంబ్రిడ్జ్ లో మెడిసిన్ చేశారా? వీడే కాదు, వీళ్ళ తాత హౌరా బ్రిడ్జి, వీళ్ళ నాన్న లండన్ బ్రిడ్జి, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏదో బ్రిడ్జి నుంచి వచ్చిన బ్రిలియంట్స్. కేంబ్రిడ్జ్ ఓకే, హౌరా బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ అని కూడా ఉన్నాయా? స్వతంత్రానికి ముందున్నాయి, తర్వాత తెలీదు. వెరీ నైస్. ఇంతకీ మెడిసిన్ లో మీ స్పెషలైజేషన్ ఏంటి? హార్టా, ఆర్థోపెడికా, గ్యాస్ట్రాలజీయా, పీడియాట్రిక్సా? అంటే మనుషులకు కాదు, జంతువులకి డాక్టర్ని. వెటనరీయా? ఎస్, మనుషులకి రోగాలు వస్తే ఆటో వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి పేమెంట్ ఇచ్చి పేషెంట్ అయిపోవచ్చు. అదే యానిమల్స్కి వస్తే ఎవరికి చెప్పుకోలేవు. అవి కళ్ళతో కమ్యూనికేట్ చేస్తాయి, మనం మనసుతో అర్థం చేసుకోవాలి. మీది నిజంగా చాలా గొప్ప మనసు. కరెక్ట్ కరెక్ట్. మొన్నే ఓ క్యాట్ కి కిడ్నీ ప్రాబ్లం వస్తే మావాడు ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు. వావ్, క్యాట్ కా? క్యాట్ కంటే ర్యాట్ గాని చేస్తాడు. మొన్న పిచ్చికి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేసి అంటేశాడు, అది హ్యాపీగా రెట్టేసి ఎగిరిపోయింది. ఇంకా చాలా ఆపరా. నీ గొప్ప పిల్లి పిచ్చికి ఎలాగో చెప్పుకోలేవు, కనీసం నన్ను చెప్పనివ్వరా? మార్వెలస్. మీలాంటి వాళ్ళ కోసమేనండి నేను ఇంత కాలంగా ఎదురు చూస్తుంది. ఐఎమ్ సో లక్కీ. మీరు ఇంత ఫాస్ట్ గా కనెక్ట్ అవుతారో అనుకోలేదండి. లక్కీ మీరు కాదు, నేను. నో, లక్కీ మీరు నేను ఇద్దరం కాదు, మా చోచో లక్కీ. దీన్ని మీరే బతికించాలి. బతికే ఉందిగా, కానీ ఎక్కువ కాలం బతకదు. దానికే రోగం. మీరు చెప్పండి. మా చోచోకి హార్ట్ లో హోల్ ఉంది. ఎంతో మందికి చూపించాను, ఎవరూ ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. మీరే దీనికి సర్జరీ చేసి బతికించాలి. అది ఉన్నదే ఎంత, దాంట్లో దాని గుండెంత, దానికో బొక్క. మీరేం వరీ కాకండి. మావోడు బ్యాట్ ఇస్తే సెంచరీలు చేస్తాడు, ర్యాబిట్ ఇస్తే సర్జరీలు చేస్తాడు. రేపు పొద్దుకల్లా మీ చోచో క్యారెట్లు తింటూ క్యాంపస్ అంతా తిరుగుతుంది. యూ డోంట్ వరీ యార్. ఫెంటాస్టిక్. మరి ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? లేట్ ఎందుకు, రేపే పెట్టేసుకుందాం. ఓకే, సీ యు టుమారో. ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ, బాయ్. బాయ్. ఏంటండి క్యాండిల్స్ పట్టుకుని ఎంతమంది వచ్చారు? పవర్ కట్కి వ్యతిరేకంగా ధర్నా ఏమైనా చేస్తున్నారా? కాదండి, చోచో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నారు. మేమందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాము. ఓహో, అది బతకపోతే నన్ను చెప్పేసేలా ఉన్నాను. చోచో. దివ్య, మాస్క్ వేసుకో. సచ్చిందా ఏంటి? అమ్మే బతికే ఉంది సార్. బాగా ప్రిపేర్ అయ్యారుగా? నా ఎగ్జామినేషన్ కూడా ఇంత భయంకరంగా ప్రిపేర్ అవ్వలేదురా. గుడ్ గుడ్, ఓకే. అబ్బా, పైగా ప్రశంసలు ఒకటి. ఊరుకోండి సార్, మీరు మరీను. మీరు మాస్క్ వేసుకోరా? ఓ, ఇది వేసుకోవాలా? డోర్స్ క్లోజ్ చేయండి. నో నో నో, సిగ్నల్స్ రావు. సిగ్నల్సా? అంటే వెంటిలేషన్. దీనికోసం వెంటిలేషన్ కావాలి కదా, నా కోసం కాదు. ఓహో. ఇప్పుడు కత్తి పెట్టి గుండె దగ్గర కొయ్యి. మీ చెయ్యేంటి అలా వణుకుతుంది? యానిమల్స్ అంటే ఎఫెక్షన్ ఎక్కువ, మనుషులైతే ఈ పాటికి కోసేసేవాడిని. డోంట్ వరీ, డూ ఇట్. నేను చేయను. వాట్ హ్యాపెన్? నీతో చేపిస్తాను. చోచోని బ్రతికించిన క్రెడిట్ నీకే రావాలి. ఇదిగో నేను చెప్తాను, నువ్వు అలా చేసి కత్తితో హార్ట్ దగ్గరకు పోయి. బ్లీడింగ్ హెవీగా పోతుంది. నేను చెప్పిందే మీరు చెప్తారేంటి? కాటన్ పెట్టి క్లీన్ చేయి, అది కూడా చెప్పాలా? కాటన్ పెట్టి క్లీన్ చేయి, అది కూడా చెప్పాలా?
యారా కదులుతుందా? లేదు. అయితే పోయింది. జోజో, మై డియర్ జోజో, చూడు నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. పిచ్చిదాను, అది చచ్చింది. ప్లీజ్ మూవ్ జోజో, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. జోజో బతికింది. రేయ్ మసాలాలు గట్ట నూరేమనరా, సగం ఫ్రై సగం కర్రీ ఉండేద్దాం. బతికింది బే. నువ్వు ఆపరేషన్ చేసాక కూడానా? నా లవ్ని బతికించడానికి బతికింది. రేయ్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. జోజోకి లైఫ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అంతా మీదే. ఈ క్రెడిట్లు డెబిట్లు మా వాడికి మామూలేనండి. ఏదన్నా మంచి మాట చెప్పండి. కరెక్ట్. మీరు ఇంత హెల్ప్ చేసిన తర్వాత నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, చేసుకోండి. రేపు 25th నా మ్యారేజ్. మీరందరూ తప్పకుండా రావాలి. బాయ్. నువ్వా? మై గాడ్, నువ్వేంటి ఇక్కడ? కేంబ్రిడ్జ్ వాళ్ళు పిలిస్తే. కేంబ్రిడ్జ్ లండన్ లో కదా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏదో బ్రాంచ్ ఓపెన్ చేస్తారన్నారు. మా ప్రొఫెసర్ ఏదో రీసెర్చ్ కోసం నన్ను పిలిచారు. ఓహో. అయినా నువ్వేంటి? వాడెవడో యూజ్లెస్ ఫెలో, హార్ట్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో. వాడు రిజెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేస్తావు చదువుకోవడానికి. 2 లక్షలు అయింది ఇక్కడ రావడానికి. నేను వచ్చింది చదువుకోవడానికి కాదు, చంపడానికి. ఎవరిని? నా పెళ్లి చెడగొట్టిన ఆ నందకిషోర్ గాడి ఫ్రెండ్ని. పెళ్లి చేసుకుని నందకిషోర్ గాడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అందుకే ఇక్కడ సీట్ సంపాదించాను. వాడిని పట్టుకుంటే వాడి ఫ్రెండ్ కూడా దొరుకుతాడు. ఆ కిషోర్ గారు తప్పు చేస్తే వాడి ఫ్రెండ్ ఏం చేస్తాడండి? అయినా టాస్ ఓడిపోతే అంపైర్ మీద పగబడతావా? పట్టాలి. వాడి వల్ల సోషల్ నెట్వర్క్ లో నా పరువు, సొసైటీలో మా నాన్న పరువు 2 పోయాయి తెలుసా. వాడు చేసిన దానికి మా నాన్న ఎంత హర్ట్ అయ్యారో తెలుసా. అందుకే ఫిక్స్ అయ్యొచ్చా. వాడిని చంపటమే నా ఎయిమ్. వాడి డెడ్ బాడీ చూడటమే నా డ్రీమ్. పట్టుకుంటా. ముందు ఆ కిషోర్ గాడిని పట్టుకుంటా. టెన్షన్ పడకండి, నేను వచ్చాగా మన ఇద్దరం కలిసే పట్టుకున్నాం. రియలీ? థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. వాడు దొరికే వరకు ఫుడ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏది టచ్ చేయను. ఇప్పుడు ఈడెక్కడ ఉన్నాడు? ఆఫీస్ కి 1 month లీవ్ పెట్టా. మన హనీమూన్ ట్రిప్ లో 1 minute కూడా వేస్ట్ చేయకూడదు ఫతిమా. ప్రతి షాట్ క్లైమాక్స్ లో ఉండాలి. మన ఎప్పుడు ఆపలేడు. కోన్ హై రే ఫతిమా, జా దేఖ్. హాయ్ భయ్యా, నువ్వా? కిషోర్ లేడా? నువ్వా? మా అడ్రస్ ఎలా దొరికింది నీకు? ఫాతిమాల ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నా. అదేంటండి అంత రిస్క్ చేసి మన పెళ్లి చేస్తే అలా విసుగ్గా ఫేస్ పెడతారేంటి? నువ్వు రా భయ్యా. రాడు రాడు, నువ్వు అటు రా భయ్యా. నువ్వెందుకు వచ్చావు భయ్యా? నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను. ఇప్పుడు దివ్య కూడా వస్తుంది. దివ్య? అవును. తను ఎందుకు వచ్చింది? నీ పెళ్లికి ఎవరు హెల్ప్ చేశారని అడిగితే నువ్వు ఎవరని చెప్తావు? ఎవరని చెప్తాను? నువ్వని చెప్తాను. నేనని అస్సలు చెప్పకూడదు. మరి ఎవరని చెప్పాలి? నేనని. నేనే. ఇతనెవరు? పోతే బాబురావు. పోతే బాబురావా? మరి ఉంటే ఉన్నా బాబురావే. ఈ బాబురావుకి తెలుగు అంటే మహా పిచ్చి. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాడు. ఇందాక సూపర్ మార్కెట్లో వెళ్ళాడు. మీ పెళ్లి చేసింది నా బదులు ఆడని చెప్తే దివ్య మంచి కూల్ అయిపోయి మామూలు మంచి అయిపోయి. మరి వీడేమైపోతాడు? ఏమైపోతాం? ఏమీ కాం. ఒక్క మాటతో ఒక జంటను కలిపిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాను. నా మీద నిందపడుద్ది, నీ మీద ప్రేమ పుట్టిద్ది. అంతేగా తమ్ముడు? అంతే 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 అంతే. ఏరా, నా పెళ్లి ఆగిపోవడానికి నువ్వు పారిపోవడానికి హెల్ప్ చేసిన నీ ఫ్రెండ్ ఎవడ్రా? నేనే. యా నువ్వా? ఎందుకు చేసావు? ఏం మాట్లాడిద్దండి ఇవిడ? బబుల్ గమ్ ఎందుకు నవ్వులుతాం? టైం పాస్ కోసం. పల్లీలు ఎందుకు తింటాం? టైం పాస్ కోసం. ఇది కూడా అంతే, జస్ట్ టైం పాస్. ఏరా, నీ టైం పాస్ కోసం పెళ్లిళ్ళు ఆపేస్తావా? ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తావా? ఇద్దరిని కలపడానికి ఎంత మందినైనా విడదీస్తా. ఏంటమ్మా అలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? నీ కరాటే తెలుసా? జూడో తెలుసా? నీకు సావిత్రి తెలుసా? సావిత్రియా? డివిడీలో చాలా సార్లు చూసా, పరిచయం లేదు. డైరెక్ట్ గా చూద్దు గాని చూపిస్తా. అమ్మా అమ్మా
భయం వేస్తుందమ్మా. ఈ సావిత్రులు సతీ సక్కుబాయిలకు భయపడే పర్సనాలిటీ కాదమ్మా. ఈ పోతే బాబురావు ఎవరిని పిలుస్తావు? పిలు, చూపిస్తా. పిలు, చూద్దాం. పిలు. సావిత్రి. పేరుకి పర్సనాలిటీకి పెద్ద సంబంధం లేదే. ఇది సావిత్రి ఏంది? ఏందో ఈ నల్లలు. He's the person. ఏంది లేడీ రౌడీనా? See baby, I'm not doing anything to you because of your Telugu name. So please don't come to our way. Telugu talking. So you don't interfere. Go back. నేను కూడా తెలుగే. ఎలా? అమ్మది అతిలి, నాన్నది నైజీరియా. యా, మీ అమ్మకి ఇంకేం పని లేదా? నైజీరియా ఎందుకు వెళ్దాం? నేపాల్ వెళ్ళొచ్చుగా. ఇప్పుడు డిస్కషన్ నా ఫ్యామిలీ గురించి కాదు, మరి పోయిన తన ఫ్యామిలీ పరువు గురించి. బరువుగా ఉన్నావు కదా అని పరువు గురించి మాట్లాడుకో. వెళ్ళిపోద్దులే తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడుకో. ఇలాంటి వాళ్ళని ఎంతమంది డీల్ చేసి ఉంటా. సరే. ఏంటి సడన్ గా కొట్టేస్తావేంటి? మాట్లాడుతున్నాగా. ఇదేనా మీ ఇంట్లో నీకు నేర్పిన సంస్కార సావిత్రి? బండ చంపేసేలా ఉందిరా బాబు. కిషోర్, ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయాలి. వెళ్ళా పడదా నా పొలం. అది కాదు. ఏంటిది? నేను చాలా కేసులు డీల్ చేశా. నీ అంత వరస్ట్ గా ఎవరు బిహేవ్ చేయాల. ఏంటిది? తగదిమితాం అవతల బా. ఏంటే? ఎక్కడికి? నీకేమన్నా పిచ్చా ఏంటి? నా గడ తిక్కరేగి దొరకో. తుక్కు రేకొడతా చెప్తున్నా. అయితే నేనే పోతా. సావిత్రి, డోంట్ లీవ్ హిమ్. స్టాప్ ఇట్. ఏంటిది? అసలు నువ్వు అమ్మాయివేనా? అందుకే నేను వదిలేసింది. ఆ పోతే బాబురావు గారు చేసిన తప్పేంటి? ఇద్దరు లవర్స్ ని కలిపాడు. అంత మాత్రం మనం చెప్పేస్తారా? అయినా నీకు లవ్ గురించి ఏం తెలుస్తుంది? అంటే ఏంటి? దివ్యాకి లవ్ చేయడం తెలీదా? ఎగ్జాక్ట్లీ. అందుకే కదా దీనికి ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. వీడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. రే, నేను ఇంతకాలం ఫోకస్ పెట్టలేదు కాబట్టి నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేడు. ఒక్కసారి ఫోకస్ పెడితే క్యూలు కడతారు. నువ్వు ఫోకస్ పెడతావు, ఫేస్బుక్ లో స్టేటస్ పెడతావు, నీ ఇష్టం. కనీసం ఒక్కరైనా పడేసి చూపించు, నీ కాళ్ళ మీద పడతాను. ప్రామిస్. తను కాదు, నేను చెప్తున్నాను. 1 వీక్ లో తను ఎవడో ఒకరిని పడేసి నీ కళ్ళ ముందు తిరుగుతుంది. ఏం దివ్య? yes, this is my challenge. yes, that's my challenge also. prove it. నీకు ఓకే కదా? ఏం మాడుతున్నావు? తనకు ఓకే. yes. దివ్య, నువ్వు విన్ అవ్వాలి, వాడి బుర్ర స్పిన్ అవ్వాలి, నీ బాయ్ ఫ్రెండ్ని చూసి వాడు బోల్డ్ అవ్వాలి. ఎస్. వాడెలా ఉన్నాడు? వద్దు దివ్య, నీ కలర్ ఏంటి, వాడి కలర్ ఏంటి? కాంబినేషన్ కలర్ఫుల్ గా ఉండాలి కానీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండకూడదు. కరెక్ట్. ఆ చైనీస్ వాడిని చూడు. చైనా పీస్ గ్యారంటీ ఉండదు. పార్ట్స్ అన్ని డూప్లికేట్ అయి ఉంటాయి. మరి ఎవరైతే బాగుంటారు? బాగా తెలిసినోడు, ఇంకా బాగా పరిచయం ఉన్నాడు, ఎప్పుడు నీ పక్కనే ఉండేవాడైతే బెటర్. ఉన్నాడు. ఎవరు? ఒక రష్యన్, తుపాస్కీ అని. నా పక్క సీట్ లో కూర్చుంటాడు. ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. రష్యన్స్ కి రెవల్యూషన్ తప్ప రిలేషన్స్ గురించి తెలియదు. తెలుగు అబ్బాయి అయితే బాగుంటుంది. తెలుగు వాళ్ళంటే ఎవరు దొరుకుతారు ఇక్కడ? ఎదురుగా నేను ఉన్నాను కదే, కనిపించట్లా? దొరికాడు. ఎవరు? నువ్వే. నేనా? అవును అఖిల్, నీకన్నా క్లోజ్ ఎవరుంటారు నాకు? అంటే నీ ఉద్దేశం? వై డోంట్ యూ బి మై బాయ్ ఫ్రెండ్? నువ్వు క్లియర్ గానే ఉన్నావుగా. ఆర్ యు షూర్? 100% అఖిల్. ఈ రోజు నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ వి. వాడి మీద గెలవటం మనకి ఇంపార్టెంట్. yes. రేపటి నుంచి మన కెమిస్ట్రీ చూసి షాక్ అవ్వాలి. వాడు కుళ్ళి కృంగి కృషించి నా కాళ్ళ మీద పడిపోవాలి. కరెక్ట్. నువ్వు నా మీద బాగా ప్రేమ తెచ్చుకో. ఓకే? సీ యు టుమారో. అఖిల్, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించడం నీకు ఇష్టమే కదా? Oh my God! What happened? Please help me. ఏంటిది? బుల్లెట్ కాయల్లా ఉంది. ఎవరు కాల్చారు? Bodo, you need to take this injection immediately, okay? Thank you, ma'am.
వీడు కావాలని చనిపోయాడంటే ఈ నిజం ఎవరికో చెప్పుంటాడు. వీడికి బుల్లెట్ తీసిన వాళ్ళు కారణం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చెయ్యరు. ఏమైందని అడిగితే ఈ తెగ వాళ్ళ అబద్ధం చెప్పరు. వీడికి చుట్టుపక్కల ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఫైండ్ దెమ్. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? జోక్ చేస్తుంటే నీకు నవ్వు వచ్చేది, అనుమానం కాదు. నిన్ను ఫస్ట్ టైం చూడగానే లవ్లో పడిపోయాను. నీకోసం ఏం చేసినా తప్పు లేదనిపించింది. కానీ నీకు దగ్గరైన తర్వాత కూడా చెప్పకపోతే తప్పు అనిపించింది. బట్ నేను ఏం చేసినా నేను లవ్ చేశాను కాబట్టి చేశాను. ఓ, ఇదంతా నేను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్పాలనిపించిందా? అది కాదు దివ్య. నేను షట్ అప్. నా పెళ్లి చెడిపోయినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. మా నాన్న ప్రెస్టేజ్ మొత్తం తీసేశావు. ఈ రోజుకి ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నేను ఆడిందంతా అబద్ధమే కానీ నా ప్రేమ మాత్రం నిజం దివ్య. నిజమనే మాట నీకు అస్సలు సూట్ అవ్వదు. లైఫ్లో ఇంకెప్పుడు నన్ను కలవకు. దివ్య, దివ్య ప్లీజ్. ఏయ్, Somebody's following us. Drive faster. Fast. Kill him and come fast!
might come at any moment. Come fast, Mambo. జాన్సన్ గారు చీకటి పడుతుంది, ఇంకా మీరు బయలుదేరండి. ఏంటి ఫాదర్ మీరు అనేది? ఇప్పుడు నేను వెళ్తే యానిమల్స్కి ఈవినింగ్ స్నాక్స్ అయిపోతాను. అంటే మాతో పాటు వస్తే రిస్క్ ఏమో. రిస్క్ ఏంటి? మనం ఏమైనా కిడ్నాప్ చేసిన వాళ్ళని రక్షించడానికి వెళ్తున్నావా, ప్రేయర్ చేయడానికి వెళ్తున్నావు? మీరు డిఫరెంట్ అండి. థ్యాంక్ యూ. రండి. మనం ప్రేయర్ చేయడానికి వెళ్తున్నట్లేదు ఫాదర్, మిలిటరీ ట్రైనింగ్ అవుతున్నట్టుంది. అయినా మెయిన్ డోర్ ఉండగా ఈ పాకటాలేంటి ఫాదర్? వార్మప్ జాన్సన్. వామప్ప, మనం ఏమన్నా 10K రన్కి వెళ్తున్నావా? జాన్సన్ గారు ప్రశ్నలా మీరు రండి సార్. ఒరే ఎలిఫెంట్, నాలాగే పొట్టుంటే తెలుస్తుందిరా నీకు కూడా. అమ్మో! Who are you? He is father. He is brother. I am Johnson and Johnson. We came for prayer. This is my card. Father, మీరు ప్రేయర్ చేసుకోండి. అలా తన్నారండి ఫాదర్? తప్పదు జాన్సన్, ప్లేస్ ని బట్టి ప్రేయర్ ని మార్చాలి. ఫాదర్ ఏంటి ఫైట్ చేస్తున్నాడు? ఫాదర్ ఆఫ్ ఫైటర్. కార్చి పాడేస్తాను, గన్స్ ఇచ్చండి, దించండి. దివ్య ఎక్కడ చెప్పు. దివ్య ఆవిడెవరు? ఆయన లవర్. ఫాదర్ కి లవ్ ఏంట్రా? ఫాదర్ ఆఫ్ లవర్. మరి ఫైటర్ అన్నావు? ఫైటర్ ఆఫ్ లవర్. తీసుకురా నా కొడుక, నీ తమ్ముడు పుచ్చ పేలిపో చెప్తున్నాను. వాడిని చేతు తీసుకురండి రా. దివ్య నువ్వా? నేను నీతో రాను. యువర్ చీటర్. లవర్ అన్నావు, చీటర్ అంటదేంటి? చీట్ చేసి లవ్ చేశారు సార్. మనం ఇక్కడికి వచ్చింది ప్రేయర్ చేయడానికా, ఈ పిల్లని తీసుకెళ్ళటానికా? ప్రేయర్ చేసి తీసుకెళ్ళడానికి. నన్ను సేవ్ చేస్తే అన్నీ మర్చిపోయి నీతో వస్తాననుకున్నావా? అర్థం చేసుకోవేంటి? నీ గురించే కదా ప్రపంచం మొత్తం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. అయినా నిజం చెప్పాను కదా నీకు. ఎప్పుడు చెప్పావు? అంతా అయిపోయాక. ఈ టైంలో డిస్కషన్ అనవసరం. వస్తావా రావా? చావనైనా చస్తాను, కానీ నీతో మాత్రం రాను. అయితే నేను వాళ్ళను ఇక్కడే చేస్తాను. ఫాదర్, మీరు ఫాదరా గాడ్ ఫాదరా? ఈ మొండి పట్టుదల ఏంటండి? వచ్చింది దానికోసం జాన్సన్. మరి ప్రేయర్ కోసం అని చెప్పారు. జాన్సన్ అమ్మా నీకు దండం తల్లి, మా ప్రాణాల కోసమైనా సరే నీ ఈగోని పక్కన పెట్టరా అమ్మా. ఓకే, మీకోసం వస్తాను. సరే రా. ఆ చూపేంట్రా, పద. ఎవడైనా కదిలాడంటే బుచ్చలు పేలిపోతాయి. రండి కిషోర్, ఆ తాడు తీసుకో, కట్టే వీడిని, ఎక్కించు. జాన్సన్ ఈ గన్ తీసుకో, ఎక్కు. ఓకే జాన్సన్. అసలు నిజంగా నీకు ఆ జువా గురించి తెలుసా? డోంట్ టాక్ టు మీ. చూసావా జాన్సన్, తన కోసం ఇంత చేస్తే ఎంత మాట అందో. నన్ను అడుగుతారేంటి ఫాదర్? నేనే క్లారిటీ లేక చేస్తుంటే. నీకు లేకపోయినా పర్లేదు జాన్సన్, లవ్ చేసిన తనకు ఉండాలిగా. డెన్ లోనే వదిలేసుంటే సరిపోయేది. ఎవరు తీసుకురమ్మన్నాడు? ఎమోషన్స్ తో ఆడుకునే నీకన్నా వాళ్లే బెటర్. మేడం హోల్డ్ యువర్ టంగ్. ఫాదర్ అలా తిట్టకూడదు. ఎవడ్రా ఫాదర్? పాగల్. ఫాదర్ కాదంటదేంట్రా? దీనికి ఏమన్నా మెంటలా? అంటే మనకి ఫాదర్ కానీ ఈ అమ్మాయికి లవర్ కదా సార్. అదేలాగా 6 months బ్యాక్ మన ఫాదర్ ఈ అమ్మాయితో డీప్ లవ్ లో ఉన్నారు సార్. కానీ ఈ ఫాదర్ ఈ అమ్మాయి ఫాదర్ నచ్చల. దాంతో ఈ అమ్మాయి ఆ ఫాదర్ ని వదులుకోలేక ఈ ఫాదర్ ని వదిలించుకుంది. పెళ్లి చేసుకుని ఎలాగో ఫాదర్ అవ్వలేనన్న బాధతో చర్చ్ ఫాదర్ అయ్యారు. కానీ ఆ ఫాదర్ వల్ల ఇరుక్కుని ఈ అమ్మాయిని కాపాడడానికి ఈ ఫాదర్ వచ్చారు సార్. నువ్వు చెప్పింది అర్థం కాకపోయినా ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. గ్రేట్ ఫాదర్. ఏమ్మా నువ్వు కాదన్నా నీ కోసం ఫాదర్ అంత చేశాడు కదా, అతన్ని తిట్టొచ్చా? క్షమించమని అడుగు. వీడు నన్ను క్షమించడం ఏంటి? ఫాదర్, ఈ అమ్మాయి మినిమం రెస్పెక్ట్ కూడా మెయింటైన్ చేయట్లేదు. నా మాట విని ఈ అమ్మాయిని వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. లవ్ చేసిన అమ్మాయిని ఎలా వదిలేస్తాను జాన్సన్?
ఎప్పుడో ఫాదర్ ఒక ముందు కదా లవ్ చేసింది. అసలు లవ్ లో ఫెయిల్ అవటం వల్లే కదా ఫాదర్ అయింది. నేను అడిగిన దానికి ఆన్సర్లు బాగానే ఉన్నాయి, కానీ లాజిక్లే దబ్బుతున్నాయి. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి సీరియస్ లుక్ ఇస్తున్నావండి? అరే నీ ఫేస్ కోతులా ఉంటుంది తెలుసా నీకు? యూ ఏంట్రా? ఫాదర్ వీడు నన్ను బెదిరిస్తున్నాడు ఫాదర్. 2 పీకని పర్లేదు, వాడు బార్డర్ దాటేసాం. అది ఆ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఆ లుక్ ఏంట్రా? ఎంత కొట్టినా రియాక్ట్ అవ్వేంట్రా? ఆ లుక్ ఏంట్రా? లుక్ ఏంట్రా? ఏంటి జాన్సన్ గారు దూకుడు? దొరికామంటే చంపిస్తారు. నేను సైలెంట్ గా ఉంటే సైలెన్స్, వైలెంట్ గా ఉంటే వైలెన్స్. ఎంతైనా మీరు డిఫరెన్స్ సార్. థ్యాంక్ గాడ్ మొత్తానికి బయటపడ్డాం. రోడ్డు చూసి డ్రైవ్ చేయి. అద్దం మరీ అందంగా ఉంటేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. అద్దం అందంగా ఉంటామేట్రా? వారు లైన్ వేయిచున్నారు జాన్సన్. దివ్య, ఆ వాటర్ మంచిది కాదు. అయినా నేను ఆ వాటరే తాగుతా. డాడీ మ్యాంబో, నువ్వు తిరిగి రాకపోతే మీ నాన్న ప్రాణాలతో ఉంటాడు. ఇదిగో మాట్లాడు. హలో హలో తల్లి. డాడీ నువ్వెందుకు వచ్చావు? నీకోసమే వచ్చాను తల్లి. ఏయ్, నేను ఎవరు రమ్మన్నాడు? నేను వచ్చానుగా. రే, నా కూతుర్ని కాపాడుకోవడానికి నీ పర్మిషన్ ఏంట్రా? నువ్వు కాపాడడానికి వచ్చినట్టు లేదు, ఇరికించడానికి వచ్చినట్టు ఉంది. అసలు నా కూతుర్ని కాపాడడానికి నువ్వెవడ్రా? నువ్వు నీ కూతురు ఇంతేనా? డేంజర్ లో ఉన్న ఈగోలు మాత్రం పక్కన పెట్టరు. రే, నేను చచ్చినా పర్వాలేదు, నా కూతుర్ని మాత్రం వెనక్కి తీసుకురావద్దు. కానీ నాదొక రిక్వెస్ట్. ఏంటది? నా కూతుర్ని నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకు. ఓ లో క్లాస్ వాడు నా ఇంటి అల్లుడయ్యాడంటే నా ఆత్మ శాంతించుందరా. హలో హలో, ఇప్పటిదాకా బాగానే వినిపించింది కదరా? హలో 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 రేయ్, హలో హలో, కట్ అయిపోయింది. రేయ్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళడానికి అదేమన్నా వాటికన్ సిటీ వెనిసా? అయినా మీ బాబుగారు 2 పెగ్గలేసి ఇంట్లో పడుకోవచ్చు కదా, వాడికి ఏం పని ఇక్కడ? జాన్సన్ కారు వెనక్కి తిప్పుతున్నారంట ఫాదర్. పాపం తను ఏడుస్తుంది కదా జాన్సన్. ఏం మా ఏడు మీకు వినపట్టలేదా? జాన్సన్ టెన్షన్ ఎందుకు? ఇలా అలా చేస్తాం అంతే కదా. ఇలా వెళ్ళి అలా రావడానికి ఇదేమన్నా క్రీస్తు మహాసభలు అనుకున్నారేంటి? మ్యాంబో గారు డెన్ను, నా వల్ల కాదు, నేను రాను. జాన్సన్ నా వల్ల కాదు సార్, ఏమనుకోవద్దు, ఐఎమ్ సారీ. జాన్సన్ ఇది ఫారెస్ట్. తెలుసండి, ఈ ఫారెస్ట్ లో ఇంచి మాకు టచ్ ఉంది. ఫారెస్ట్ అని భయపెడుతున్నామేంటి? ఏంటి తొక్క? 1 కిలోమీటర్ వెళ్తే రోడ్డు వస్తుంది, 2 కిలోమీటర్లు వెళ్తే ఊరు వస్తుంది. వెళ్ళిపోతానన్నావు, మళ్ళీ వచ్చావేంటి జాన్సన్? మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టడం ఇష్టం లేక మళ్ళీ వచ్చా. అటు చూడు. ఎంతుంది? పెద్దదే. ఇంకా రాలేదేంటి వీళ్ళు? వాళ్ళు రారా? వాళ్ళు రాకపోతే నువ్వు చస్తావు. నేను చచ్చినా పర్లా, ఈ పాటికి నా కూతురు బోర్డర్ దాటేసి ఉంటుంది. తను సేఫ్. అమ్మా తల్లి, తీసుకురావద్దని చెప్పాను కదరా. నీ మీద లవ్ మరి. డాడీ డాడీ అని చిన్నపిల్ల ఏడుస్తుంది, అందుకే తీసుకొచ్చా. సెంటిమెంట్స్ గురించి నీకేం తెలుసు? నేనెవరో తెలుసా? దీనికోసం నువ్వు చాలా రిస్క్ చేశావు. నీకోసం ఇదేం చేస్తుందో చూద్దాం. తననేం చేయొద్దు. అయితే ఆ జువా ఎక్కడుందో చెప్పు. కాంగో మౌంటైన్ లో సుడో కేవ్ లో ఉంది. దాట్స్ గుడ్. మోరో, నువ్వు చెప్పింది అబద్ధం అయితే మీరెవరు ప్రాణాలతో ఉండరు. ఎవరెవరు సార్? Shut up! Moro, take care of everyone.
వీడు మనల్ని వదిలేలేడు. గెట్రా మరి అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంకుల్? ఇదంతా నీ వల్లేరా? నువ్వే కానీ పెళ్లి నుంచి పారిపోకుండా ఉంటే వీడు మా జీవితాల్లోకి వచ్చి ఉండేవాడా? ఆహా, అసలు నువ్వు ఈ డీల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మేము వచ్చేవాళ్ళవా? డీల్ ఏంటి? వాడో శాడిస్ట్ అమ్మా, అలాగే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోకు. ఓహో అవును, జాన్సన్ ఎక్కడా? జనరల్ గా వెనక్కి వస్తామని అనుకోంగా. Is it okay? Check it. Bring stronger than this. ఏంటి దీనికంటే స్ట్రాంగరా? జాన్సన్ ఏమైంది? చెత్త కొట్టేశాడు ఫాదర్. మీరు కూడా వాడితో చాలా వైలెంట్ గా బిహేవ్ చేసేలేండి. అరే నువ్వు నోర్మీరా, నోర్మై. ఆ జువానో గివ్వానో దొరికితే పొద్దున్నే సర్దుకుని వెళ్ళిపోవచ్చు. దొరకదు. నేను అబద్ధం చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? చెప్పకపోతే తినని చంపేస్తానన్నాడు కదా డాడీ. చస్తే చచ్చాడు, వాడి కోసం మనం రిస్క్ లో పడతామా? చస్తే చచ్చాడా? చూసావా జాన్సన్, వీళ్ళ కోసం ఇంత రిస్క్ చేస్తే నా చావు కోరుకుంటున్నాడు. మీకు జరగాల్సిందేలే ఫాదర్. నేను అప్పుడే చెప్పా మనం ఈ ఏరియాకి వద్దని. మీరే మార్పులు మట్టగిడసలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇరికిచ్చారు. హే వాట్ ఇస్ దిస్? పందిని ఎలా తింటారా? పందినే ఎలా? ఐ వాంట్ ఈట్ దిస్ డాడీ. ఓకే సార్, ఇది మనకి లాస్ట్ నైట్ లో ఉంది. గట్టిగా ఫైట్ చేసి ఫుల్ మీల్స్ పెట్టించండి సార్. వీళ్ళు అలా ఏం పెట్టరు గానీ. ఫాదర్, ఇది మీరు తింటారా? నైట్ ఎస్కేప్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి, దానికోసం ఏదని తినేస్తాను. ఏ మీరు రావట్లేదా? ఎందుకురా వస్తాం. Misal, జువా దొరికిందా? We didn't find anything here. The girl has cheated us. Hey, come on. Let's go. Get up. Come on. Search. ఫాదర్, మీ ఫోన్ నుంచి నాకు పదే పదే ఫోన్లు వస్తున్నాయి. స్విచ్ ఆఫ్ చేసుకోండి. పాపం ఇంకా వెళ్ళినట్టుంది. ఎవరో ఒకళ్ళు. నాకెందుకులే. ఆ ఫాదర్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వస్తావా? వాడిని ఫాదర్ ఫాదర్ అంటే నాకు మంటెక్కుతుంది. నీకెందుకు మంట? ఫాదర్ అంటే ఆయన ఫ్యామిలీ ఫాదర్ కాదు, చర్చ్ ఫాదర్. చర్చ్ ఫాదర్ అదెప్పుడయ్యాడు? నీ వల్ల అయ్యాడు, అది కూడా తెలీదా? నా వల్ల ఏమైంది? ఆగిపోయింది. ఇంజన్ హీట్ ఎక్కిందేమో చూడు. బ్యాటరీ కండిషన్ లో ఉందో లేదో చూడు. వెళ్ళి వాటర్ పోయి. పోయాల్సింది వాటర్ కాదు, పెట్రోల్. చా, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం తెలీదురా నీకు. కార్ తెచ్చే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. నువ్వు సోదాపి ఆ మేమగడికి ఫోన్ చేయి, ఏదో డీల్ సెట్ చెప్పు. చాపర్ మామి చేస్తాడు. మా డాడీ ఎందుకు మాట్లాడతారు? ఓహో, మీ డాడీ గురించి తెలియదు కదా ఆయన? ఏంటి నువ్వు ఇలా రా. ఎక్కడికి? ఏంట్రా నువ్వు? ఇప్పుడు నిజం చెప్పి మా ఇద్దరిని విడదీస్తావా? చూడు, నేనిందులో ఇన్వాల్వ్ అయ్యానన్న విషయం నా కూతురికి తెలిస్తే తట్టుకోలేదు, నన్ను అసహించుకుంటుంది. ఓహో, అలాగని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావనుకో చంపేస్తా. ఆహా, ఇంత చెప్పిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎలా ఉంటాం? నువ్వు మా నాన్నకు ఫోన్ చేసి మా పెళ్లికి ఒప్పునా అని చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనెందుకు చెప్పాలరా? దివ్య, హలో హలో నానా, అంకుల్ మీకు ఫోన్ చేయమన్నారు, ఏదో మాట్లాడతారంట. ఇదిగో. హలో ఏమండే, మీరు చేశారా ఆడు చేయించాడా? ఏదో ఒకటి. ఇంతకీ మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టేగా? ఎవడా ఒప్పుకుంది? రానా? దివ్య ఒప్పుకున్నా. సరే, అయితే మీరు యూరోప్ నుంచి రాగానే వెంటనే పెళ్లి పెట్టేసుకుందాం. మేం యూరోప్ లో లేంరా, ఆఫ్రికాలో ఉన్నాం. ఎందుకు అక్కడ? పిచ్చెక్కి. అర్థమైంది. మా వాడి మీద మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. దీన్ని కోపమనరు, నరకమంటారు. వాడు నచ్చేదాకా అలాగే ఉంటుంది, నచ్చిన తర్వాత స్వర్గంలా ఉంటుంది. వీడు ఎప్పటికీ నచ్చడు. ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు నచ్చటం మొదలు పెట్టాక ఎంత నచ్చుతాడంటే
అంత నచ్చుతాడు. ఆపుతావా నీ భజన? నచ్చాక నువ్వే ఆపుతావు. ప్రస్తుతం నేను ఆపా. పద. రే నువ్వుట్రా. నన్నా? నిన్నేరా. ఫాదర్ మీరు వెళ్ళండి. ఏంట్రా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేనేం చేశాను? మీ అమ్మాయిని మా ఫాదర్కి ఇచ్చి పెళ్లి చేయాలనే నీచపాలోచన నీకు ఎలా వచ్చింది? నాకా? నీకే. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నాడు. లేనిపోని ఆశలు రేకెత్తించి మళ్ళీ అతని జీవితాన్ని నాశనం చేయొద్దు. మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి. మా ఫాదర్ని వదిలేయండి. ఈ ఫాదర్ గోలేంట్రా? అఫ్ కోర్స్ ఆయన కూడా ఫాదర్లా బిహేవ్ చేయట్లేదు అనుకోండి. పెద్దోడు నీకైనా బుద్ధి ఉండాలిగా. రే ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా. పోరా పో. ఓహో నువ్వు ఫిక్స్ అయ్యావన్నమాట. ఓకే ఆ ప్రభువే చూసుకుంటాడు. డాడీ వస్తున్నా. కార్ ఇక్కడే ఉందంటే వాళ్ళు చుట్టుపక్కలే ఉంటుంటారు. గో అండ్ సర్చ్. జాన్సన్ ఇది మనకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా. కొత్త ఎక్స్పీరియన్స్ కాదు, చెత్త ఎక్స్పీరియన్స్. ఫాదర్ మీ కాన్సన్ట్రేషన్ పాప మీద కాదు చేప మీద పెట్టండి. ఆకలితో చస్తున్నాం ఇక్కడ. తీసుకోండి. ఏంటండి ఇది? ఇంత చిన్న చేప ఇంతమందికి ఎలా సరిపోద్ది? కొంచెం పెద్దది పట్టండి. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెంట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. డాడీ వాడు నన్నే చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నువ్వు చూడకప్పుడు వాడు చూస్తున్నట్టు నీకు తెలీదు. ఇంకా వీటితో జర్నీ కష్టం. సాయిబాబా లైఫ్లో ఫస్ట్ టైం మర్డర్ చేస్తున్నా. కొంచెం కోఆపరేట్ చేయి. ఈ పండుతో వీడి లైఫ్ ఎండ్ అయిపోవాలి. ఫాదర్
మీకేం కాలేదు కదా? ఏం కాలేదు సార్. టెన్షన్ తగ్గిందా? నువ్వు కాపాడింది నా కూతుర్ని కాదు, నన్ను. తనకేమన్నా అయితే నేను అప్పుడే చచ్చిపోయేవాడిని. నువ్వెంత నచ్చుతావో మీ నాన్న చెప్పలేకపోయాడు, ఇప్పుడు నేను కూడా చెప్పలేకపోతున్నాను. అంత నచ్చావురా. ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేరా నా అల్లుడివి. అయిపోయింది. నాకున్న హోప్స్ మొత్తం పోయాయి. ఇంకా మనకు ఫాదర్ లేనట్టే. సర్వం నాశనం చేశాడు వీడు. ఫోన్లేండి, మనం అలా పక్కెళ్దామా, వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది. నువ్వంతా ఫీల్ అవ్వకు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అదా ప్రైవసీ అంటే అట్లాంటిస్. గ్రీకు ఫిలాసఫర్ ప్లాటో క్రీస్తుపూర్వం 360లో రాసిన టైమిస్ అనే పుస్తకంలో ఈ అట్లాంటిస్ గురించి ఉంది. ఇంతకీ ప్లేటో ఆ నగరం గురించి ఏం చెప్పాడు? ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం ఒక స్వర్గసీమగా ఉండేదట. ఆ నగరానికి దేవుడిగా పొసైడాన్ను పూజించేవారని, ఆ దేవుడి గుడి నగరం మధ్యలో ఉండేదని చెప్తుంటారు. ఇక ఆ నగరంలో నీటి పారుదల సౌకర్యం కూడా చాలా చక్కగా ఉండేదని,